విజయవాడ కల్తీ మద్యం కేసులో ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. మద్యంలో కల్తీ లేదు, నీళ్లలోనే కల్తీ జరిగినట్లు నిర్ధారించారు. నీళ్లలో సైనైడ్ కలిపినట్టు ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలో పేర్కొంది. రిపోర్టును సిట్ పోలీసులు సీల్డ్ కవర్లో కోర్టుకు అందించారు. మరోవైపు మల్లాది విష్ణును పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ శ్రీకాంత్ అందిస్తారు విజయవాడ నుంచి. శ్రీకాంత్, చెప్పండి, రిపోర్ట్లో ఏముంది? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కల్తీ మద్యం కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక కీలకం కానుంది. ఇప్పటికే ఈ నివేదికను కోర్టుకు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. మనకున్న సమాచారం ప్రకారం ఈ మద్యంలో ఏది కల్తీ జరగలేదు, కేవలం ఆ నీళ్లలోనే విష పదార్థం కలవడం వల్లే ఈ ఘటన జరిగిందన్నట్టుగా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఇచ్చినట్టుగా సమాచారం ఉంది. దీంతో పాటు ఏదైతే ఆ విష నీళ్లలో కలిపిన 20 నుంచి 30 సెకండ్ల లోపే నీళ్లలో కలిసిపోయిందని, దాన్ని తాగడం వల్లే పరిస్థితి కూడా ఉన్నట్టుగా ఈ నివేదిక స్పష్టం చేసినట్టుగా సమాచారం ఉంది. దీంతో పాటు కేంద్రం నుంచి ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక కూడా రావాల్సింది. అది ఇది రెండింటిని కంపారిటివ్ చేసి పూర్తి సంబంధించి ఒక స్పష్టత కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మద్యంలో అయితే కల్తీ జరగలేదు, మెథైల్ ఆల్కహాల్ శాతం జరగలేదు అనేది కూడా దీనిలో స్పష్టంగా నివేదికలో ఉన్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. మరో ఇప్పటికే 3 రోజులు పోలీసు కస్టడీ అయిన తర్వాత కోర్టులో కూడా హాజరుపరిచారు. మరో 3 రోజులు అప్పగించాలని కూడా పోలీసులు ఇప్పుడు కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. థ్యాంక్ యూ శ్రీకాంత్.